అందుకే భగవంతుడిని ఏది అడగకూడదు. ఏదైనా అడిగితే అదే ఇస్తాడు, ఏమీ అడగకపోతే అన్నీ ఇస్తాడమ్మా. అది దైవ కరుణ. ఏమీ అడగకపోతే అన్నీ ఇస్తాడు. ఏది తెలివైన పనో మీరే ఆలోచించుకోండి. నిజానికి నాకు తెలియదు, నన్ను కాపాడు కూడా అక్కర్లేదు, అదే ఆయనకు తెలుసు. కానీ ఏదో మనస్సులో భయం ఉంటుంది కదా కొంచెం, అందుకని పరమాత్మ ఏం అడగాలో నాకేం తెలియదే, నన్ను కాపాడు అంటే వెనకాల సుదర్శన చక్రం పెట్టి మన కాపాడతాడు. ఆయన ప్రార్థిస్తే ఆయన వెనకాల లక్ష్మీదేవి వచ్చిందంటే అర్థం ఏంటంటే భగవంతుడిని ప్రార్థన చేస్తే డబ్బులు అవే వస్తాయి. మీరు డబ్బులు మనం వేరే అడగక్కలేదు, ఒక 5 అడగక్కలేదు అక్కడ. అంతేకాదు లచ్చి వెంట అవరోధ వ్రాతమును. దాసదాసీ జనాలు లేనటువంటి భోగం ఒక భోగమా? ఎంత జమీందారైనా వాడు కారు వాడే తులుచుకుంటే వాడి భోగం ఏముందండి, అందులో ఇంకా మట్టి అంతా వాడి మీదే పడింది. కారుని నడపడానికి మనిషి లేడు, కారు తొడవడానికి మనిషి లేడు, ఇంట్లో తొడవడానికి మనిషి లేడు. ఈ జమీందారు గారు భార్య చీపురెట్టు ఊడ్చుకుంటుంటే దేనికి నీ భోగం ఎక్కడ? అంచేత పని మనుషులు ఉండడం కూడా ఒక భోగమే. భగవంతుడిని ప్రార్థిస్తే మన వరకు దాసదాసీ జనం లోపం లేకుండా మన ఇంటికి పంపించేస్తాడు, తిరుగులేదు ఇంకా. అది కూడా జరిగిపోతుంది. దాని వెనకన పక్షీంద్రుడు. చాలామంది కారు కోసం చూస్తారు. పక్షీంద్రుడు అంటే వాహనం కదా, ఈ రోజుల్లో వాహనం అంటే కారే కదా. భగవత్ ప్రార్థన మనస్సులో చేస్తూ ఉంటే నీ సొంత కారు అవసరం లేకుండా పొద్దున్నో కారు సాయంత్రమో కారు ఇస్తాడు. ప్రత్యక్ష ఉదాహరణ నేనే, ఇంకెవడ కల. నాకు కారు లేదండి, నాకు అవసరం కూడా లేదు. నాకు కారు ఉందనుకో, అదే వెంకటేశ్వర గారు ఏమంటారు లౌకికంగా, మీరు వేసుకొచ్చేయండి మేము చూసుకుంటా ఉంటారు. చూసుకోకపోతే ఎందుకు వచ్చిన గొడవమ్మా? కొన్ని పనులు వాళ్ళకి సొంత కారు ఉండకూడదు. భగవత్ కటాక్షం, సరస్వతి కటాక్షం. పిల్లలు ఎదురుగా ఉన్నారు కాబట్టి బాగా చదువుకోండి, డబ్బు మీద దృష్టి పెట్టకండి, బాగా చదువుకోండి. సరస్వతి కటాక్షం ఉంటే లక్ష్మీదేవి వెనకాల పరిగెత్తుకొస్తుంది. చదువుకుంటే విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఈ దేశం ఆ దేశం లేదమ్మా. దాని వెనకన పక్షీంద్రుడు అంటే మీరు భగవద్భక్తులైతే, మీ వైదుష్యం ఉంటే వాహనాలకు లోటేం లేదండి. పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి అన్ని కార్లు మనమే. ఏది మనం తొడవక్కల్లా, ఏది మనం కడగక్కల్లా, దేని మరమ్మతులు మనకు సంబంధం లేదు. డ్రైవర్ని పెట్టుకోక్కల్లా, ఖాళీ సమయంలో వాడు మనం బ్యాకాడుకుంటూ కూర్చోక్కల్లా. ఎంత సుఖం అది. దాని వెనకను పక్షీంద్రుడు. దాని వెనకను ధనుక్కౌమోదకీ శంఖ చక్ర నికాయంబును. ఇవాళ కార్లు బంగారం ఉండగానే సరిపోతున్న సెక్యూరిటీ, రక్షణ ఎక్కడుందండి? రక్షణ ఇవాళ చాలా పెద్ద సమస్య అండి. మహానగరాల్లో పట్టణాల్లో కూడా. ఇంట్లో ఉన్న ఇబ్బందే, ఇంట్లో లేకపోయినా ఇబ్బంది. ఇంట్లో లేకపోతే సొమ్ములు పోతాయి, ఇంట్లో ఉంటే ప్రాణాలు కూడా పోతాయి. అలాగని ఇంట్లో ఉండడం మానేస్తామా, ప్రయాణాలు మానేస్తామా? భగవన్నామాన్ని ఎవడు నిరంతరం మనస్సులో స్మరిస్తూ ఉంటాడో వాడింటికి బలిచక్రవర్తి ఇంటికి శ్రీ మహావిష్ణువు కాపలా కాసినట్టు కాస్తాడమ్మా. తిరుగులేదు, ఇంకా తిరుగులేదు. మన చేతిలో ఉన్నది భగవన్నామం, మర్చిపోకండి. నేను మొదట చివర జీవితం అంతా చెప్పే మాట ఇది. మీరు స్మరించండి, మీరు స్మరించండి. ఏ దీక్షలు, ఏ వ్రతాలు, ఏ నోములు ఏమీ వద్దు. మనస్సులో భగవంతుడు స్మరించండి. మనస్సులో స్మరించదలుచుకుంటే మడి లేదు, ఆచారం లేదు, స్నానం చేసే సమయం లేదు, భోజనం చేసే సమయం లేదు, ఎప్పుడైనా స్మరించవచ్చు. దానికి నియమం లేదు, నిష్ట లేదు, మనస్సుకి రూపం లేదు, కాబట్టి ఏ నియమం ఉండదు. బయటికి స్మరించాలంటేనే అవన్నీ వస్తాయి. ఈ దీక్ష పెట్టాం, ఆ వ్రతం పెట్టి, ఇవన్నీ తలనొప్పేనమ్మా. ప్రతిదానికి ఏవో ఒకటి ఉంటాయి. అందులో పట్టడం వల్ల లాభం కంటే ఏదో తేడా రావడం వల్ల సెంటిమెంట్ ఎక్కువ. చచ్చిపోతూ ఉంటాం ఇంట్లో కూర్చొని. ఆ తేడా వచ్చేసింది, ఆ తేడా వచ్చేసి అన్ని రోజులు పాటించాను, ఒక్కరోజు కాళ్ళు కడుక్కోలేదు. దేవుడు అంత కక్ష కట్టాడమ్మా. దేవుడిని పిశాచం అనుకోకండి. దేవుడు ప్రియుడు, రాక్షసుడు. దేవుడు రాక్షసుడు కాదమ్మా, దేవుడు దేవుడు, దేవత. నువ్వు ఒక్కరోజు నియమం తప్పితే దేవుడు కక్ష కడతాడా? అలా అయితే దేవుడు అవుతాడా? అంతగా మనకు బాధ అనిపించింది అనుకో, అమ్మా ఏదో పొరపాటు చేశానమ్మా అని అమ్మవారి దగ్గర చెబితే క్షమించదా? ఆవిడ తల్లి అండి, ఆవిడ తల్లి. భగవంతుడు అంటే తల్లి. భయపడతారేమిటి? భగవంతుడికి కూడా భయపడితే ఇంక లోకంలో మనకు భయపడకుండా వాడు ఎవరు లేడు ఇక్కడ. భగవంతుడి దగ్గర భయం ఉండకూడదు. ఎప్పుడు హాయిగా చనువు ఉండాలి, ఒళ్ళో కూర్చునేలా ఉండాలి. అందుకని ధనుక్కౌమోదకీ శంఖ చక్ర నికాయం అంటే ధనుస్సు, గద, శంఖం, చక్రం, ఈ ఆయుధాలన్నీ వెనకాల వచ్చాయంటే నువ్వు నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ, ఓం నమః శివ